ఆధునికత సాంకేతికత రంగంలో ఇతర దేశాలతో పోటీ పడుతున్న భారత్ ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ విషయంలోనూ ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రధానంగా 24 మినరల్స్ రీసైక్లింగ్ కీలకమని, ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెడితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుందని భావిస్తోంది. ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఉన్నతాధికారుల స్థాయిలో నిర్ణయించారు. భారత్ మొదట దేశ భద్రతకు, ఆర్థికాభివృద్ధికి ప్రయోజనం కలిగించే 30 క్రిటికల్ మినరల్స్ ను గుర్తించింది. వాటి అన్వేషణకు, వ్యాపారాభివృద్ధికి క్రిటికల్ మినరల్ మిషన్ చేపట్టింది. ఇందుకు మొత్తం 34,307 కోట్లను కేటాయించింది. స్వదేశంలో ఉన్న క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీయడంతో పాటు ఈ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలతో జత కట్టాలని ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ రంగం రిస్క్ అన్న భావనతో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు రంగం ముందుకు రావడం లేదు. అలాగే టెక్నాలజీ పరంగాను, పాలసీల పరంగాను ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ఉదాహరణకు లిథియం డిపాజిట్ల నుంచి ఇంధనాన్ని వెలికి తీయడానికి అధునాతన టెక్నాలజీ అవసరమవుతోంది. దీంతో పాటు ఇన్సెంటివ్లు లేకపోవడం ఉత్పత్తిని పరిమితం చేస్తోందని, పాలసీ పరంగా సంస్కరణలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లిథియం అయాన్ బ్యాటరీలతో పాటు లెడ్, జింక్, కోబాల్ట్, డజన్కు పైగా క్రిటికల్ మినరల్స్ పైన కస్టమ్స్ డ్యూటీని తొలగించారు. ఇవన్నీ విద్యుత్ వాహనాల తయారీలో ఉపయోగిస్తారు. భారత్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ కోసం $15 మిలియన్ కేటాయించారు. దీనివల్ల ఏడాదికి 75,000 మెట్రిక్ టన్నుల లిథియం అయాన్ బ్యాటరీలను రీసైకిల్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. హరిత ఇంధన లక్ష్యాలను అందుకోవడానికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇకపోతే ప్రోత్సాహకాలు ఎలా ఉండాలన్న దానిపైన ప్రభుత్వం రకరకాల ప్రణాళికలు వేసింది. ఇది సబ్సిడీ రూపంలోనా, లేకపోతే ఉత్పత్తి ఆధారిత విధానంలోనా, లేక పెట్టుబడి విషయంలోనా అన్న అంశంలో ఇంకా చర్చిస్తున్నారు. అధికారుల స్థాయిలో నిర్ణయం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు. గ్లోబల్ క్రిటికల్ మినరల్ మార్కెట్ లో చైనాది పైచేయిగా ఉంది. అది చాలా రిసోర్సెస్ ను ఉపయోగించుకుంటోంది. వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు వెడుతోంది. మొత్తం 173 రకాల మినరల్స్ ను గుర్తించింది. ఇందులో 13 ఎనర్జీ మినరల్స్, 59 మెటల్ మినరల్స్, 95 నాన్ మెటాలిక్ మినరల్స్ ఉన్నాయి. చైనా అధ్యక్షతను ఎదుర్కోవడానికి అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ట్రంప్ గ్రీన్లాండ్ ను ఆక్రమించాలని అనుకోవడానికి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒప్పందం చేసుకోవడానికి ఆరాటపడడానికి, రష్యాతో స్నేహానికి మొగ్గు చూపడానికి అక్కడ సమృద్ధిగా ఉండే క్రిటికల్ మినరల్స్ కీలకం. అలాగే ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తోంది. ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ చైనా అధ్యక్షతను తగ్గించడానికి, ఈ రంగంలో వికేంద్రీకరణకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా, అర్జెంటీనాలు భారత్ తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. ఆస్ట్రేలియా లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్ తదితర మినరల్ అసెట్స్ విషయంలో